ఏఐ రంగంలో రోజు రోజుకు పెరుగుతున్న పోటీ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగానికి విస్తరించింది. చాట్బాట్లు, కోడింగ్ టూల్స్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఓపెన్ ఏఐ, ఆథ్రోపిక్ సంస్థలు ఇప్పుడు నేరుగా కార్పొరేట్ కంపెనీలకు ఏఐ ఆధారిత సేవలందించే బిజినెస్లోకి దిగాయి. ఈ పరిణామం భారత ఐటీ దిగ్గజాలకు షాక్గా మారుతోందా, లేక కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇప్పటి వరకు ఏఐ టెక్నాలజీని మాత్రమే అభివృద్ధి చేస్తోన్న ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ సంస్థలు ఇప్పుడు నేరుగా సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ రంగంలోకి ప్రవేశించాయి. ఓపెన్ ఏఐ పలు ఫైనాన్షియల్ సంస్థలతో కలిసి ద డిప్లాయ్మెంట్ కంపెనీ అనే సంస్థను ప్రారంభించింది. మరోవైపు ఆంథ్రోపిక్ కూడా బ్లాక్ రాక్ వంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకొని కార్పొరేట్ కంపెనీలకు ఏఐ సేవలు అందించే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఇది సాధారణ వ్యాపార విస్తరణ కాదు. ఇప్పటి వరకు టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి భారతీయ ఐటీ కంపెనీలు కార్పొరేట్ సంస్థలకు కొత్త టెక్నాలజీలను ఇంటిగ్రేట్ చేస్తూ వచ్చాయి. ఇప్పుడు అదే పనిని ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ కూడా నేరుగా చేయబోతున్నాయి. దీంతో మొదట్లో భారత ఐటీ రంగంపై ఒత్తిడి పెరుగుతుందని భావించారు. కానీ టెక్ నిపుణులు మాత్రం ఇది ఇండియన్ ఐటీ రంగానికి కొత్త బలం కాబోతుందని చెబుతున్నారు. ఏఐ టూల్స్ తయారు చేయటం ఒక స్థాయి పని మాత్రమే. వాటిని కంపెనీల ప్రస్తుత సిస్టమ్స్ తో కలపటం, డేటా భద్రత, రెగ్యులేటరీ అనుమతులు, ఉద్యోగుల ట్రైనింగ్ ఇవన్నీ చాలా క్లిష్టమైన ప్రక్రియలు. ఈ లాస్ట్ మైల్ ఇంటిగ్రేషన్ లో భారత ఐటీ కంపెనీలకు దశాబ్దాల అనుభవం ఉంది. అదే ఇప్పుడు వారికి బలంగా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల కంపెనీలు ఏఐ టెక్నాలజీని తమ వ్యవస్థల్లో అమలు చేయాలని చూస్తున్నాయి. ఈ భారీ మార్కెట్ లో ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ మాత్రమే కాకుండా భారతీయ కంపెనీలకు భారీ అవకాశాలు వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఇన్ఫోసిస్, ఆంథ్రోపిక్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఓపెన్ ఏఐ కూడా తన ఏఐ కోడింగ్ టూల్స్ ను టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల ద్వారా కార్పొరేట్ సిస్టమ్స్ లో ప్రవేశపెడుతోంది. అయితే నిపుణులు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు. ఏఐ యుగానికి తగ్గట్టుగా మారని సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ ఇచ్చే కంపెనీలు భవిష్యత్తులో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఏఐ ఆధారిత వర్క్ ఫ్లోలు, ఆటోమేషన్, ఏజెంటిక్ సిస్టమ్స్ వైపు వేగంగా మారిన సంస్థలకే భవిష్యత్తు ఉంటుందని సూచిస్తున్నారు. మొత్తానికి ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, సాస్ రంగంలోకి రావటం భారత ఐటీ కంపెనీలకు సవాలే అయినా అదే సమయంలో అది భారీ అవకాశాల తలుపులను కూడా తెరిచింది. ఏఐ ప్రపంచంలో టెక్నాలజీతో పాటు ఇంటిగ్రేషన్, సర్వీస్, నమ్మకం కూడా అంతే కీలకమని ఈ పరిణామాలు మరోసారి నిరూపిస్తున్నాయి. ఏఐ ఆధారిత ప్రపంచంలో పోటీ మరింత పెరుగుతున్న వేళ భారత ఐటీ రంగం తన అనుభవంతో కొత్త అవకాశాలను ఎలా అందిపుచ్చుకుంటుందో చూడాలి.